శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో భారీగా కార్ల ఇంజన్లు మాయమయ్యాయి. 900 కార్ల ఇంజన్లు కనిపించకుండా పోయాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇంజన్లు మాయమైన విషయాన్ని కంపెనీ గోప్యంగా ఉంచింది. ఆ తర్వాత మార్చి 19న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నంకు కియా సీఈఓ గంగోలి ఫిర్యాదు చేశారు. అయితే 900 ఇంజన్లు పరిశ్రమలో మాయం అయ్యాయా లేక రవాణా సమయంలో జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కియా పరిశ్రమలో 900 కార్ల ఇంజన్లు మాయమయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. జగదీష్, శ్రీ సత్యసాయి జిల్లా కియా కార్ల పరిశ్రమలో 900 కార్లు మాయమైనట్టు కూడా ఆలస్యంగా వెలుచూసిన ఘటన గత మార్చి నెలలో జిల్లా ఎస్పీ రత్న కియా కార్ల పరిశ్రమలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే కియా సీఈఓ గంగూలీతో పాటు ఎండీ కూడా ఇద్దరు ఎస్పీని కలిసి కార్లో ఇంజన్లు మాయమైనట్టు కూడా తెలిపినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే మీరు గోప్యంగా ఉంచకూడదు, మీరు కంప్లైంట్ ఇస్తే దీని మీద ఫిర్యాదు చేస్తామన్నట్టు కూడా ఎస్పీ చెప్పడంతో ఈ మార్చి నెల 19వ తారీఖు పెనుగొండ డిఎస్పీ ఆఫీస్ లో ఎస్పీని కలిసి కియా సీఈఓ గంగూలీ ఫిర్యాదు చేశారు. కియా కార్ల పరిశ్రమలో 900 కార్లు ఇంజన్లు మాయమయ్యాయి. ఈ ఇంజన్లు కంపెనీలో మాయమయ్యా లేక ట్రాన్స్పోర్టేషన్ లో అంటే కియా పరిశ్రమకు కొన్ని సామాన్లు బయట 25 అనుబంధ సంస్థలు ఏర్పడ్డారు. ఆ సంస్థల నుంచి ఇక్కడికి ఇంజన్లు వస్తుంటాయి. ఈ మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ లో మాయమయ్యాయి అన్న విషయం కూడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దీన్ని గతంలో కియా పరిశ్రమలో పనిచేసి వదిలేసిన ఉద్యోగులు చేసిట్టారనే అనుమానంతో కూడా ఆ విధంగా కూడా పోలీసులు 2 విధాలుగా అనుమానం చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని కూడా గోప్యంగా విచారణ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచాలని కూడా కియా యాజమాన్యం పోలీసులకు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. జగదీష్, అంటే ఈ ఘటన ఎప్పుడు జరిగింది అసలు? ఎందుకంటే యాజమాన్యం ఉంటుంది ఈ ఘటనకి సంబంధించి. యాజమాన్యం ఇప్పటివరకు కూడా ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచింది. ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం కూడా గోప్యంగా ఎస్పీ ఒక్కరిగా ఉన్న విషయంలో వచ్చి అక్కడ సీఈఓను ఎండీ ఇద్దరు కలిసి ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఇది ఎప్పుడు జరిగిందని కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. 19వ తారీఖు మార్చి 19వ తారీఖున పెనుగొండ డిఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి ఎస్పీ రత్నాను కలిసి ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ విషయం కూడా గోప్యంగానే విచారణ చేస్తారు, పోలీసులు కూడా గోప్యంగానే విచారణ చేస్తారు. ఇద్దరు దీని మీద జిల్లా ఎస్పీ కానీ అటు పోలీసులు కానీ ఎవరు కూడా సమాచారం ఇవ్వలేదు అని చెప్పొచ్చు. అంటే జగదీష్, అంటే ఇంత భారీ మొత్తంలో ఒకటి కాదు ఏకంగా 900 ఇంజన్లు మాయం అంటే చాలా భారీ మొత్తంలో జరిగింది. అట్లే పటిష్ట భద్రత కూడా ఉంటుంది కంపెనీకి సంబంధించి. ఎక్కడ అంటే సీసీ కెమెరాల పటిష్ట భద్రత మధ్య కూడా ఉండడం జరుగుతుంది. సో దాన్ని ఏమైనా చూడడం జరిగిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా పెద్ద కియా పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ. ఈ పరిశ్రమకు దగ్గర సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ కూడా చాలా భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసు అసలు యాజమాన్యానికి ఈ 900 ఇంజన్లు ఎక్కడ మిస్ అయ్యాయి, కంపెనీకి వచ్చాయా లేక ట్రాన్స్పోర్టేషన్ మధ్యలో మిస్ అయ్యాయా, కంటైనర్లు మిస్ చేశారా అనే విషయం కూడా కంపెనీ వాళ్ళు ఇంకా పోలీసులకు పూర్తిగా క్లారిటీ ఇవ్వలేకపోవడంతో పోలీసులు కూడా దీని మీద ఒక ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. గతంలో కంపెనీలో వదిలేసిన ఎంప్లాయీస్ వాళ్ళని విచారిస్తున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. ఎక్కడ పోయాయి, కంపెనీకి వచ్చాయా, ఒకవేళ కంపెనీకి వస్తే కంపెనీలో లోపలికి ఎంటర్ అయ్యి రిజిస్టర్ లో ఎంటర్ అవుతాయి, ఎన్ని వచ్చాయి అనేది లేదా బయట అనేది కూడా ఒక కంపెనీ యాజమాన్యం ఇంతవరకు కూడా ఒక క్లారిటీ ఇవ్వలేకపోవడంతో కూడా ఇది ఏం జరిగిందన్న దాని మీద ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకు ఇంత పెద్ద పరిశ్రమ బయటికి తెలిసే కంపెనీకి చెడ్డ పేరుస్తున్న నేపథ్యంలో గోప్యంగా ఉంచినట్టు కూడా సమాచారం అందుతుందని చెప్పొచ్చు. అంటే జగదీష్, అంటే ప్రాథమికంగా ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే దీని తాలూకు ఇష్యూ ఎక్కడ జరిగింది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉంటారు కదా. సో యాజమాన్యం ఎటువంటి అనుమానాలను వ్యక్తీకరిస్తుంది అసలు? యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల మటుకు 900 ఇంజన్లు కారు ఇంజన్లు మిస్ అయ్యాయని ఇచ్చారు. అది ఎప్పుడు మిస్ అయ్యాయి ఏంటనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వకపోవడం. 19వ తారీఖు అంటే మార్చి నెలలో జరిగిన ఘటన. మార్చి 19వ తారీఖు ఎస్పీ ఒక పరిశ్రమ సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఎస్పీతో కలిసి చెప్పారు, మీరు ఇట్లా ఇస్తే కాదు ఫిర్యాదు చేస్తే దాని మీద మేము విచారణ చేపడతామని ఎస్పీ చెప్పడంతో మార్చి నెల 19వ తారీఖు పెనుగొండకు వచ్చి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇది ఒక క్లారిటీ అంటే కంపెనీనే ఇంకా ఒక క్లారిటీ లేదు. ఇంజన్స్ మామూలుగా ట్రాన్స్పోర్ట్ వస్తే ఇంజిన్ లో లోపల కంపెనీకి ఎంటర్ అయినాక ప్రతిదీ అక్కడ సెక్యూరిటీ ఎంటర్ చేసుకుంటారు, మళ్ళీ కంపెనీలో రికార్డు కూడా కంప్యూటర్లో ఎంటర్ అయితే. కానీ అది ఎక్కడ మిస్ అయ్యానే దాని మీద ఒక క్లారిటీ లేదని చెప్పొచ్చు. ఇంతవరకు కంపెనీ వాళ్ళకి ఒక క్లారిటీ లేకపోవడంతో పోలీసు విచారణ కూడా కొంచెం బాగా నెమ్మదిగా సాగే అవకాశం ఉందని చెప్పొచ్చు. జగదీష్, ఇప్పుడు ఈ 900 కార్ల ఇంజన్లు ఏవైతే మాయమయ్యావో అవి హై ఎండ్ కి సంబంధించినవా, అంటే ఏ దేనికి సంబంధించినవి? మామూలుగా కియా పరిశ్రమ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో మంచి క్వాలిటీ హై ఎండ్ క్వాలిటీ కార్లు ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తుంటారు. ఈ కంపెనీకి ఈ హై ఎండ్ క్వాలిటీనా సెకండ్ క్వాలిటీ అంటే దాని తర్వాత క్వాలిటీనా అనేది కూడా కంపెనీ వాళ్ళు పోలీసులు విచారణలో తేలాల్సింది. ఇప్పటివరకు కంపెనీ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఈ విషయం మీద ఎక్కడ బయటికి చెప్పుకోకుండా గోప్యంగానే విచారణ చేస్తున్నారని చెప్పొచ్చు. దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? కేసు నమోదు చేశారా? ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు?
పోలీసులు కూడా ఇప్పటివరకు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అన్నట్టు కూడా సమాచారం మాత్రమే బయటకు ఉంది. ఇప్పటికీ దీని మీద జిల్లా ఎస్పీ కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవరు కూడా ఇంతవరకు దాని మీద ఒక సమాచారం ఎవరి మీద అనుమానాలు అదే కంపెనీలో గతంలో చేసి మా ఉద్యోగం మానేసిన వారి మీద అనుమానాలు ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి కనుక ఆ యాంగిల్లోనే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఇవి వాళ్ళు ఎక్కడైనా టైప్ అయ్యి కంపెనీలో జాబ్ మానేసి ఉన్న వాళ్ళు ఎవరైనా గ్రూప్ కంపెనీలో పనిచేసే వాళ్ళతో టైప్ అయ్యి ఏమైనా చేశారా లేక ఇంకో రకంగా ఎక్కడ మిస్ అయ్యనే దాని మీద ఒక క్లారిటీ పూర్తి విచారణ చేశారు. ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ జగదీష్.